దేవునికి స్తోత్రము కలుగును కాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ధ్యానిస్తున్న వాక్య అంశము సమయము ఉండగానే, సమయము అయిపోయిన తర్వాత మేలుకోవడం వల్ల ఏవి ప్రయోజనం, సమయము అయిపోయిన తర్వాత నిద్ర లేవడం ఏవి ప్రయోజనం అనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. గమనించండి, నిద్ర అనేది దేవుడు మానవ జీవితంలో పెట్టిన ఒక భాగము. నిద్ర తప్పు కాదు, జాతకమైనది. నిద్ర అనేది, ఈ భౌతిక నిద్ర అనేది మనిషికి అవసరం, అది బలం. ఒక రాత్రి నిద్ర లేకపోతే ఎంత ముందు రోజు రాత్రి బిర్యానీ తిని ఆ రోజు నిద్ర లేకపోతే రాత్రి బిర్యానీ తిన్నాను కదా నా బలం ఉంటుందా? బిర్యానీ ఇది ఎంత అది అన్నా మనిషికి నిద్ర బలం వేరు. కాబట్టి నిద్ర భౌతికంగా ఆ నిద్ర అవసరం మనిషి జీవితంలో, అది లేకపోతే బలహీనత. కానీ అదే సేమ్ టైం మన ఆధ్యాత్మిక జీవితంలో నిద్ర అనేది ప్రమాదం. భౌతికమైన నిద్ర ప్రయోజనం అయితే ఆధ్యాత్మిక జీవితంలో నిద్ర అనేది ప్రమాదం. అది చాలా నష్టాలు కలుగు చేస్తుంది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా గాఢంగా నిద్రపోయినవాడు అని చెప్పడం కంటే నిద్రపుచ్చినవాడు, ఎవడి చేత నిద్రపుచ్చబడినవాడు? ఆదాము. గాఢ నిద్ర కలుగు చేసి, ఆదాముకు దేవుడే గాఢ నిద్ర దేవుడే కలుగు చేసాడు. బట్ దెర్ ఈజ్ ఎ రీజన్. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేయడం వెనక ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఆ గాఢ నిద్ర వచ్చింది, నిద్రలో లేచేలోపు జరగవలసిన పనంతా ఆ ప్రశ్నే అయిపోయింది. ఆ ప్రశ్నే అయిపోయింది. ప్రక్కటెమ్మకు తీసేయడం, మాంసాన్ని పూడ్చేయడం, అవ్వగా పెట్టేయడం, నిద్ర లేచిన తర్వాత ఇదిగో నీ భార్య సాకారగానే నిలబెట్టడం. అంటే ఆ గాఢ నిద్ర ఆదాము జీవితంలో ఒక సాకారం కోసం, తను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగిన దేవుడు సాటైన సాకారం కోసము ఆ గాఢ నిద్ర కలుగు చేశాడు. అలా ముందుకు వెళితే అబ్రహాముకు నిద్ర వచ్చింది. కానీ అబ్రహాము నిద్రలో చీకటి కనబడింది. అబ్రహాము నిద్రలో చీకటి కనబడింది. ఆ చీకటిలో అబ్రహాముకు తెలియపరిచిన విషయం ఏంటంటే, రాగల దినాలు ఇశ్రాయేలులు దాదాపు 400 సంవత్సరాలకు పైగా బానిసత్వంలోకి వెళ్ళిపోబోతూ ఉన్నారు. తర్వాత మరలా వారి విడుదల పొందబోతూ ఉన్నారని. ఒకరి నిద్ర అతనికి సాకారానికి గురి అయింది, కావలసి వచ్చింది. మరొకరి నిద్ర రాగల దినాల్లో అబ్రహాము తరం ఎలా ఉండబోతుందో తెలియపరిచింది. కాబట్టి దేవుని సన్నిధిలో మెలకువ అనేది చాలా అవసరం. మెలకువ అనేది చాలా అవసరం. ఏదైనా తోటలో, గెత్సెమనే తోటలో ప్రభువారు చెప్పింది అదే. మెలకువగా ఉండడి, నిద్రపోతున్న వారిని మెలకువగా ఉండడి. మీరు శ్రమలలోకి వెళ్లకుండా ఉండాలి అంటే, శ్రమల పాలు అవ్వకుండా ఉండాలి అంటే మీకు మెలకువ అవసరం. మెలకువ అవసరం. నిద్రపోతూ ఉన్నావు, కానీ ఇది సరైన సమయము కాదు. ఆ నిద్ర నీకు మంచిది కాదు. నీకు మేలుకొలుపు కావాలి. ఏ పరిస్థితుల్లో నిద్రపోతున్నావో తెలుసా? ఒక పక్కన సమస్య ఎదుర్కొంటూ వస్తుంది, ఇబ్బంది కాచుకొని ఉంది. ఇలాంటి పరిస్థితులలో నిద్రపోతూ ఉన్నాం. మేలుకోవలసిన సమయంలో నిద్రపోతూ ఉన్నారు యేసుప్రభువు వారి శిష్యులు. న్యాచురల్ కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ దేనికి తెలిసిన సాదృశ్యము? ఒక మేలుకొల్పుకు సాదృశ్యం. ఇవన్నీ ప్రభువారు he was predicted, లేకపోతే he was prophesied, otherwise he told. ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు, ఇవి జరగబోతూ ఉన్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు భయపడమని కాదు, ఇవి జరుగుతున్నప్పుడు ఆందోళన చెందమని కాదు. ఇవి జరుగుతున్నప్పుడు మీరు గమనించవలసింది ఒకటి ఉంది. ఇది జరుగుతున్నప్పుడు మీరు గ్రహించవలసింది ఏంటో తెలుసా? రకరతి సమీపంగా ఉంది.
ఆయన రావడానికి అతి సిద్ధముగా ఉన్నాడు అని నువ్వు గుర్తెరగడానికి ఇది మేలుకొలుపు. సిద్ధపడి లేకపోతే, ఒకవేళ ఏదైనా మత్తులో ఉన్నట్లయితే, మొరలు కొల్పబడి ఒకవేళ పరిస్థితులు బట్టో, మనుషుల్ని బట్టో, నీ పోరాటాన్ని బట్టో, నీ భక్తి జీవితం ఒకవేళ సన్నగిల్లి ఉంటే, నీ ఆధ్యాత్మిక జీవితం ఒకవేళ సన్నగిల్లిన పరిస్థితులు ఉంటే, కనీసం వీటిని చూచైనా నువ్వేం చేయాలి తెలుసా? అమ్మో, దేవుడు రాకడ సమీపంగా ఉందన్నమాట, ఇంక నేను ఇలాంటి మత్తులో ఉండకూడదు. దేవుడు రాకడ సమీపంగా ఉందన్నమాట, ఇంక నేను ఇలాగా ఉండకూడదు. నా జీవితాన్ని సరి చేసుకోవాలి, నా బ్రతుకును సరి చేసుకోవాలి. ఇవి సూచనలు చెప్పాడు కాబట్టి ఈ సూచనలు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి రక్షణ పొందకపోతే నేను పొందేయాలి. ఇంకా ఇవి చూచి కూడా అశ్రద్ధగా ఉండకూడదు. ఇవి ఎరిగి కూడా మేలుకొలుపు ఎందుకో తెలుసా? నేను అలర్ట్ చేయడానికి. అది కూడా చూసిన తర్వాత, అది కూడా విన్న తర్వాత, అది కూడా ఎరిగిన తర్వాత నీలో మేలుకొలుపు లేకపోతే, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము తీయండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం నుండి, పేజీ నెంబర్ 715. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి ఏం చేస్తాడంట? బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. యెహెజ్కేలుతో మాట్లాడుతూ, యెహెజ్కేలు జాగ్రత్తగా విను, నరపుత్రుడా జాగ్రత్తగా విను. ఒక వ్యక్తి ఊరు వెలుపల బాకానాదము ఊతున్నాడు. ఆ బాకానాదం ఎందుకో తెలుసా? యుద్ధం రాబోతూ ఉంది, కత్తి రాబోతూ ఉంది, శత్రువు కత్తి చేత్తో పట్టుకుని వస్తూ ఉన్నాడు. ప్రజలారా, గృహాలలో నివసిస్తున్న వారులారా, రాజ్య నివాసులారా, జాగ్రత్తగా వినండి. ఇదిగో శత్రువు మన మీదకి వస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా కత్తులు పట్టుకోండి, మీరు కూడా సిద్ధపడండి. వచ్చే ఖడ్గము నుండి తప్పించుకోవాలి, వచ్చే ఆపద నుండి తప్పించుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని ఒక బాకానాదము వినబడుతూ ఉంది. ఈ బాకానాదము నిన్ను యుద్ధానికి సిద్ధపరుస్తూ ఉంది. ఈ బాకానాదము అటుప్రక్క నీకు తెలియని ఆపదేంటో తెలియపరుస్తూ ఉంది. ఈ బాకానాదము శత్రువు ఖడ్గం పట్టుకుని రావడము చూచి ఇది ఒక హెచ్చరికగా, ఒక మేలుకొలుపుగా, ఒకవేళ నువ్వు అలర్ట్గా లేవేమో, అశ్రద్ధగా ఒకవేళ ఉన్నావేమో, నిశ్చింతగా ఉన్నాను, భయమేమీ లేదు అన్నట్లుగా ఉన్నావేమో, పర్వాలేదులే, ఇంకప్పుడే కాదులే, పర్వాలేదులే, బాకానాదం ఊదితే మాత్రం ఇప్పుడప్పుడే వచ్చేస్తారట యుద్ధానికి అని విని కూడా నీకు నీవు సిద్ధపరచబడకుండా, నీకు నీవు సరి చేసుకోకుండా, అశ్రద్ధ కలిగి యథావిధిగా అదే నిర్లక్ష్యం, యథావిధిగా అదే మనస్తత్వం, యథావిధిగా అలాంటి స్వభావమే కలిగి బ్రతుకుతున్నావేమో, ఈ బాకానాదము విన్న వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఈ బాకానాదం వినిపించేందుకు, బాకానాదము వినబడడం వెనక ఉద్దేశము నీవు రక్షించబడాలని. ఈ బాకానాదం వెనక ఉద్దేశము నీవు కత్తిపాలు అవ్వకూడదు, నువ్వు విడవబడకూడదు అనే ఉద్దేశము.
అది విని కూడా కొంతమంది ఏంటంట, చెప్పాలి, అది విని కూడా ఏంటంటే కొంతమంది జాగ్రత్త జాగ్రత్త పడలేదంట. విన్నారు కానీ ఏమవ్వలేదు, జాగ్రత్త పడలేదు. ఏంటి వీళ్ళకి వినిపించలేదా? వినిపించాడు. ఆ బాకానాదం అందరికీ వినబడిందా? కొందరికే వినబడిందా? వినబడింది. కానీ ఏం చేయలేదంటే వీళ్ళు దేవుని సన్నిధిలో జాగ్రత్త పడలేదంట. తాము ఏ స్థితిలో ఉన్నామో, వచ్చి ఆపదేంటో గుర్తెరగకుండా జాగ్రత్త పడనందున ఏమవుతారంట, కత్తివాత ఖడ్గము చేత హత్తులు చేయబడుతూ ఉన్నారంట. ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు బాకానాదము సేవకుల నోటంట ఊదిస్తూ ఉన్నాడు. బాకానాదము దేవుడు తన సేవకుల ద్వారా వినిపింపు చేస్తూ ఉన్నాడు. రాబోయే పరిస్థితి ఎలాగ ఉండబోతూ ఉంది? మోసపరిచే పరిస్థితులు ఉంటాయి, భయానకమైన పరిస్థితులు ఉంటాయి, ఖడ్గము రాబోతూ ఉంది. దేవుడు బైబిల్ గ్రంథంలో తన ప్రజలను 3 రకాలుగా శిక్షించేవాడు. 3 రకాలుగా. మొదటిది ఖడ్గము, రెండవది కరువు, మూడవది తెగులు. ఈ 3 కూడా దేవుడు తన ప్రజల మీదకి పంపించే శిక్షల యొక్క రకాలు. మొదటిది ఏంటి? ఖడ్గము, రెండవది కరువు, మూడవది తెగులు. బైబిల్ గ్రంథంలో ఈ 3 చేతనే ఇశ్రాయేలును ఎన్నోసార్లు దేవుడు శిక్షించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ 3 ఒకటి వస్తుంది. ఏంటి? ఖడ్గం వస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త. విని కూడా అశ్రద్ధ, విని కూడా నిర్లక్ష్యము, విని కూడా ముందు చూపు లేకుండా, విని కూడా నిద్ర మత్తులో నుంచి నువ్వు బయటికి రాలేదేమో, ఈ బాకానాదం విని జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరులారా. దేవుని సన్నిధిలో మేలుకోవలసిన సమయంలో మేలుకోకపోతే, నా మాట అర్థమవుతుందా? మేలుకోవలసిన సమయంలో మేలుకోకపోతే, మత్తు విడవలసిన సమయంలో మత్తు విడవకపోతే, తర్వాత నువ్వు ఎలర్ట్ అయినా, తర్వాత నువ్వేదో చేద్దామనుకున్నా, తర్వాత ఏదో చేసే ప్రయత్నం చేయడానికి నువ్వు నడుం బిగించుకున్నా, ఏదో ప్రయత్నం చేయడానికి మారు మనసు పొందినా, ఏదో చేయడానికి పశ్చాత్తాపం పొందినా, అవకాశం ఉండని పరిస్థితి రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా. బైబిల్ గ్రంథంలో 2 సందర్భాలు నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏ సందర్భంలో వారు నిద్రావస్థలో ఉన్నారో, ఆ నిద్రావస్థను బట్టి, మేలుకోవలసినప్పుడు వారు మేలుకోకపోవడమును బట్టి వారి జీవితంలో ఎదురైన నష్టాలు, వారి జీవితంలో రుచి చూచిన చేదు అనుభవాలను ఈ ఉదయకాలము మనకి ఎంతైనా అవసరము. రండి బైబిల్ తిరిగేద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. మత్తయి శుభార్తలోకి వద్దాం. మత్తయి శుభార్తలోకి వద్దాం. 25వ అధ్యాయము. మత్తయి శుభార్త 25వ అధ్యాయము. మత్తయి శుభార్త 25వ అధ్యాయము 6వ వచనము నుండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా
అతడు మిమ్మను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా, నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా. మాటలు లేకపోతే ఈ వాక్య భాగము మనకి సుపరిచితమైన వాక్య భాగము. 10 మంది కన్యకులు కనబడుతూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే, బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు అన్ని విషయాల నుంచి మించిగా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఈక్వల్గానే కనబడతారు. వీళ్ళది ఒకే ఉద్దేశము, వాళ్ళది ఒకే ఉద్దేశం. వీరు వచ్చిన స్థలంలోనికే వారు వచ్చారు. వీరు అలంకరణతో వచ్చారు. చెప్పాలి, వారు అలంకరణతో వచ్చారు. వీరు కన్యకలే, వాళ్ళు కన్యకలే. వీళ్ళకి దీవిటి ఉంది, వాళ్ళకి దీవిటి ఉంది. వీళ్ళకి నూనె ఉంది, చెప్పాలి, వాళ్ళకి నూనె ఉంది. కానీ విడవబడ్డారు. ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ విడవబడ్డారు. గమనించండి, ఈ 10 మంది కన్యకులు ఎక్కడికి వచ్చారంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ఎక్కడికి వచ్చారు? పెండ్లి కుమారుడును ఎదుర్కోవడానికి వచ్చారు. ఈ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఒక స్థలంలోనే ఉన్నారు. ఎప్పుడు పెండ్లి కుమారుడు వస్తాడా అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాస్త పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. ఈలాగా కాస్త కునుకొచ్చింది, కాస్త నిద్ర వచ్చింది. 10 మంది పడుకున్నారా? 5గురే పడుకున్నారా? చెప్పాలి గట్టిగా. 10 మంది పడుకున్నారు. వాళ్ళు పడుకున్నారు, వీళ్ళు పడుకున్నారు. వాళ్ళంటే బుద్ధి కలిగిన వారు పడుకున్నారు, బుద్ధి లేని వారు కూడా పడుకున్నారు. 10 మంది పడుకున్నారు. ఈలాగా పెండ్లి కుమారుడు శబ్దం వినబడింది. శబ్దం వినబడిన తర్వాత వీళ్ళు మాత్రమే లెగిశారా? వీళ్ళు కూడా లెగిశారా? చెప్పండి. ఇద్దరు లేచారు. వాళ్ళు లెగిశారు, వీళ్ళు లెగిశారు. అయితే మరి వీళ్ళు లెగిసినా వాళ్ళు లెగిసినా కూడా పెండ్లి కుమారుడితో లోపలికి వెళ్ళింది మాత్రం 5గురే, బయట విడవబడిన వారు మాత్రం 5గురు. నేను అంటాను, అందరూ ఈక్వల్గానే తయారయ్యారు, అందరూ ఈక్వల్గానే వచ్చారు. అందరి చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి, అందరి చేతుల్లోనూ నూనె ఉంది. కానీ 5గురు విడవబడ్డారు. గమనించండి ప్రియ సహోదరులారా, లక్షణాలు ఒకలాగే ఉన్నా, అలంకరణ ఒకలాగా ఉన్నా, సిద్ధపాటు ఒకలాగే ఉన్నా, చూడ్డానికి అందరూ ఈక్వల్గా కనబడిన ఒక దిక్కున వారికి వీరికి మధ్య లోపము కనబడుతోంది. ఏమిటి అంటే, పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి 10 మంది లెగిశారు, స్వరము 10 మందికి వినబడింది. అయ్యో పెండ్లి కుమారుడు స్వరం వినబడుతుంది, లేకండి అంటే మొత్తం మీద అందరూ లెగిసిపోయారు. అందరూ లెగిసిపోయి చకచక అందరూ వారు సర్దుకుంటూ ఉన్నారు. దివిటీలు చక్కగా చూసుకుంటున్నారు. దివిటీలు బాగానే వెలుగుతున్నట్టుగా కనబడుతున్నాయి కొంతమందికి, కొంతమంది దివిటీలు మాత్రం ఆరిపోతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. వెంటనే ఆరిపోతున్న వాళ్ళు, అయ్యి బాబాయ్ ఏంటి మన దివిటీలు ఇప్పుడు బాగానే వెలిగాయి కదా, ఇప్పుడేంటి ఆరిపోతూ ఉన్నాయి? ఎంతసేపు వెలిగాము, ఎంతసేపు పాటలు పాడాం, ఎంతసేపు ఎదురు చూసాం, ఎదురు చూడలో డోకా లేదు, లేకపోతే పాటలు పాడడంలో డోకా లేదు, గుడికి వెళ్ళడంలో డోకా లేదు. అయ్యో పాటలు ఎన్ని సేవా పరిచయాలు చేసామో, ఎన్ని సోషల్ వర్క్ చేసామో, ఎంతగా సేవా పరిచయలో సహాయపడ్డామో అని అనుకుంటూ ఉన్నారు. కానీ తీరా చూస్తే ఆ సమయానికి మాత్రం ఒక 5గురు దివిటీలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంట. గమనించండి, వాళ్ళకి ఉన్న తేడా వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, వీళ్ళు నూనె పట్టుకొచ్చారు, వీళ్ళు నూనె పట్టుకొచ్చారు. నేనంటాను, అనుకున్న సమయానికే ఒకవేళ పెండ్లి కుమారుడు వస్తే ఖచ్చితంగా 10 మంది వెళ్ళిపోదురు లోపలికి. అర్థమవుతుందా? అనుకున్న సమయానికే వచ్చుంటే వీళ్ళ దగ్గర ఎంత నూనె ఉందో వీళ్ళ దగ్గర అంతే నూనె ఉండును. ఎక్కడ పొరపాటు జరిగిందంటే, ఆలస్యం అయ్యేటప్పటికీ 5 దివిటీలు ఆరిపోవడం మొదలుపెట్టాయి. ఆలస్యం అయ్యేటప్పటికీ చెప్పండి, 5గురు కన్యకులు వచ్చినప్పుడు వారు ఆ దివిటీల్లో నూనెతో పాటే కాదు, ఆలస్యమైనా సరే అవసరమైన నూనె అక్కడ ఉంది. ఆలస్యమైన చెప్పండి, అవసరమైన నూనె అక్కడ ఉంది. వీళ్ళు ఏంటంటే వచ్చేసారు,
పెండ్లి కుమారుడు అంటే అలంకరించుకున్నారు, బాగానే ఉంది. కానీ ఆలస్యం అయ్యేటప్పటికీ వీరి దగ్గర ఉండవలసినంత ఆయిలు, ఉండవలసినంత చమురు లేదు. అందుకే వీరి దీవిటీలు ఏమవుతో తెలుసా, ఆరిపోతూ ఉన్నాయి. ఈ వాక్యం వినే ప్రియ బిడ్డలారా, దేవుడి సన్నిధిలో అందరూ దేవుని దృష్టిలో ప్రార్థనా పరులమే కావచ్చు, అందరూ దేవుని దృష్టిలో మందిరానికి వచ్చేవారమే కావచ్చు, అందరూ దేవుని దృష్టిలో రక్షించబడి పేరు మార్చుకుని ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తున్నామే కావచ్చు, పరిచర్య చేస్తున్నదానే కావచ్చు, ఏదో రీతిగా నీకు వచ్చిన తలాంతులు బట్టి దేవుడి పనికి వాడబడుతున్న సహోదరుడివో వాడబడుతున్న సహోదరువే కావచ్చు. కానీ నేను అంటాను, ఆలస్యమవుతున్నప్పుడు నేనంటాను ఆ ఆలస్యానికి తగిన సిద్ధపాటు, ఆ ఆలస్యానికి తగిన చమురు వీరిలో లేకపోవడము. ఎక్కడ వీళ్ళు ఆ స్థితిని పోగొట్టుకున్నారంటే, ఆలస్యమైన తర్వాత ఆలస్యానికి సంబంధించి కాస్త అడుగు ఆలస్యమైన సరే దివిటీలు వెలగగలిగిన స్థితిలో వారు చూచుకోపోవడం, దివిటీలు వెలగతున్నాయా లేదా అని ఆ స్థితిలో చూచుకోపోవడం బట్టే వారు ఆ నష్టాన్ని చూడగలిగారన్న సంగతిని మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అవును, దేవుని సన్నిధిలో నేను అంటాను, ఆలస్యం అయ్యే కొలది నేను అంటాను మన ఆధ్యాత్మిక జీవితంలో అభిషేకము, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయత, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితము నేను అంటాను ఇంకా పెరగాలి. ఏమవ్వాలి చెప్పాలి గట్టిగా. ఈ ప్రార్థన సరిపోతుంది, ఈ అనుభవం సరిపోతుంది, ప్రస్తుతానికి బాగానే వెలుగుతున్నానులే, ప్రస్తుతానికి బాగానే ఉన్నానులే, ఆదివారం గుడికి వెళ్తున్నాను పర్వాలేదులే, లేకపోతే కాస్తో కోస్తో ఒక పావుగంట అరగంట ప్రార్థన చేసుకుంటున్నాను పర్వాలేదులే అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు, ఈ తలంపులో చాలామంది ఉన్నారు. కానీ నేను అంటాను, ఇప్పుడు వెలుగుతున్నావు, కానీ ఒకవేళ పెండ్లి కుమారుడు ఇంకా ఆలస్యం అవుతే నేను అంటాను నీ ఆత్మీయ జీవిత పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలంగాణలో స్త్రీలకి ఫ్రీ బస్సు పెట్టారు. ఏం బస్సు అంటే వీళ్ళకి ఏదో ఫ్రీ బస్సు పెట్టారు అనుకోకండి, బస్సు ఎక్కితే ఫ్రీ, అర్థమైందా? బస్సు ఎక్కితే ఫ్రీ. మన ప్రసాద్ గారు రబిక గారు వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు బస్సు ఎక్కేశారు, మేము కూడా స్త్రీలే కదా అని. కానీ అది ఎవరికి సంబంధించింది? అది తెలంగాణకి సంబంధించిందే, అంతేగాని మొత్తం ప్రపంచానికే, మొత్తం భారతదేశం అన్ని జిల్లాలకి అన్ని స్టేట్లకి సంబంధించింది కాదు. గబుక్కని ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత తెలంగాణ అమ్మాయి ఒకటి, ఆంధ్ర నుంచి వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆధార్ కార్డు తెలంగాణ అమ్మాయి ఆధార్ కార్డు కింద పెట్టించారంట. ఇలా పెట్టించారు. పెట్టితే పైది చూసి తెలంగాణ అనుకుని, కిందది కూడా తెలంగాణ అనుకుని టికెట్ అడగలేదంట, మొత్తం మీద ప్రయాణం చేశారంట. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, మనము ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నాం తెలుసా? ఆలస్యం అవుతున్న కొలది నేను అంటాను మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అందుకే ఒక మాట అన్నాడు ప్రభువారు, అంచె దినాలలో విశ్వాసమును కనుగొందునా. ఏంటంట అంచె దినాల్లో ఏంటి? నేను అంటాను ఒక మాట చెప్పాను, దేవుడు ఇంకా ఆలస్యం చేసే కొలది కన్వర్సేషన్స్ పెరుగుతాయి తగ్గుతాయా? ఒక్క మొక్క చెప్పట్లేదు. దేవుడు ఇంకా ఆలస్యం చేయగలది సంఘాలు పెరుగుతాయి తగ్గుతాయా? దేవుడు ఆలస్యం చేసే కొలది సంఘాలు ఇంకా నింపబడతాయి ఖాళీ అవుతాయా? రైట్, బాగుంది. అంతా నింపబడతాయి కదా, సంఘాలు నింపబడతాయి, పెద్ద పెద్ద సంఘాలు వస్తాయి, ఇంకా చాలామంది సేవకులు రాగల దినాలు వచ్చును కాక. రైట్. కానీ నేను అంటాను, అన్ని సంఘాలలో ఉన్నవారు, అది 10 మంది అయినా 100 మంది 1,00,000 మంది, అన్ని సంఘాలలో ఉన్నవారు యాజిటీసీగా అందరూ యథావిధిగా ఎక్కడెక్కడ ఏ సంఘాల్లో ఏ దేశంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా పరలోకంలో ఉంటారా? ఉదాహరణకి చెప్తాను, 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారా లేదా?
10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వచ్చిన తర్వాత అడిగారు, దేవుడు స్వస్థపరిచాడు. వెళ్ళేటప్పుడు అందరూ స్వస్థత పొందుకున్నారా? ఒక్కడే స్వస్థత పొందుకున్నారా? అందరూ స్వస్థత పొందుకున్నారు. కానీ స్వస్థత పొందాను అన్న విషయము గమనించింది మాత్రం ఒకడే. పొందుకున్న దానికి కృతజ్ఞతను చూపించాలనుకున్నవాడు ఒకడే. నేను అంటాను, పొందుకున్నవాడు 10 మందే కానీ గుడికొచ్చినాడు. అర్థమవుతుందన్నమాట. దేవుని సన్నిధిలో ఈరోజు నేనంటాను, 100,000 అవ్వచ్చు, 1,000 లక్షలు అవ్వచ్చు, లక్షల కోట్లు అవ్వచ్చు. కానీ నేనంటాను, దేవుడు ఆలస్యము చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు పక్కన పెట్టి నీ దివిటి ప్రస్తుతానికి వెళుతుంది. కానీ రాగల దినాల్లో ఇంకా వెలగడానికి నీలో ఏమైనా ఉత్పత్తి అవుతుందా? దానికి సంబంధించిన మెలకువ ఇప్పుడు ఏమైనా నువ్వు కలిగి ఉన్నావా అన్న ప్రశ్న వేసుకోవాలి. అఫ్కోర్స్ నువ్వు సిద్ధంగానే ఉన్నా, డోకా లేదు. నీవు అలంకరించబడ్డావు, రైట్, మంచిది, బాగుంది. కానీ నేనంటే దేవుని సన్నిధిలో అలంకరించావు, దివిటలు వెలుగుతూ ఉన్నాయి. కానీ అనుకున్న సమయానికి పెండ్లి కుమారుడు రాలేదు. కానీ దివిటలు ఇప్పుడు ఏమవుతున్నాయి? పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి దివిటీలు వెలగాలి. ఎప్పుడు వెలగడం ప్రారంభించే సమస్య కాదు. కానీ పెండ్లి కుమారుడు ఆలస్యమైన ఆ సమయానికి దివిటీలు వెలుగుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మేలుకోలేకపోవడమును బట్టే వారు ప్రవేశించకపోవడం కాదు, కానీ సరైన అవసరమైన వెలిగించడానికి కలిగిన నూనె వారిలో లేకపోవడమును బట్టే వారు ప్రవేశించలేకపోయారు. అంటే మెలకువ వచ్చింది, కానీ ఆ మెలకువ తగ్గట్టుగా సిద్ధపాటు లేదు. ఈ వాక్యం ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో మేలుకొన్నా కానీ ఎప్పుడు మేలుకొన్నారో తెలుసా? పెండ్లి కుమారుడు వచ్చి లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత, తలుపేసిన తర్వాత ఏదో ప్రయత్నం అప్పటికప్పుడు చేయడానికి ప్రయత్నించి వచ్చి తలుపు కొడుతూ ఉన్నారు. పెండ్లి కుమారుడు, అయ్యా మాకు తలుపు తెరు. నేను అంటాను, తలుపు మూయబడిన తర్వాత నువ్వు కొట్టిన ప్రయోజనం లేదు. సమయం దాటిపోయిన తర్వాత నీ జీవితంలో ఇచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని, నీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రక్కన పెట్టి, ఆ అవకాశాన్ని ఇంకొక దానికి ఉపయోగించి, ఆ అవకాశాన్ని నీ సొంతానికి ఉపయోగించి, ఆ అవకాశాన్ని నీ ఉద్యోగానికి ఉపయోగించి, ఆ అవకాశాన్ని నీ రాబడికి ఉపయోగించి, ఉన్న ఆయుష్, ఉన్న శక్తి, ఉన్న బలము, ఉన్న జీవము అంతా నీకోసం ఖర్చు పెట్టి దేవుడు వచ్చే సమయానికి ఒక పిప్పులాగా ఆత్మీయ జీవితంలో ఏమి వెలగని దానిలాగా మిగిలిపోతే, నువ్వు సంపాదించిన దాన్ని బట్టో దేనిని బట్టో నీకు పరలోకం ఉండదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.